ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే పల్లవి మొత్తానికి ఉషాని ఆపుతుందనమాట. ఇక ఉషా చావబోతున్న టైంకి కరెక్ట్‌గా పల్లవి వెళ్ళి ఆపుతుంది. "ఏంటి ఉషా, ఎందుకు చావాలనుకుంటున్నావు? నువ్వు ప్రేమించింది చందునే కదూ" అని చెప్పి అనగానే, "అవునక్క, నీకెలా తెలిసింది" అని చెప్పి ఉషా అడుగుతుంది. ఎలా తెలిసిందంటే, మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని చూశాను కిచెన్‌లో. ఇక అప్పుడే అర్థమైంది. అయినా నాకు ఫస్ట్ నుంచి మీ ఇద్దరి మీద డౌట్ ఉంది. కానీ ఎన్నిసార్లు అడిగినా నువ్వు కాదు కాదు అని చెప్పి నువ్వు చందు మీద ఏమాత్రం డౌట్ రానికుండా నువ్వు చెప్పావు. అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు ఎంత సపోర్ట్‌గా ఉన్నారు. చెప్పు ఎవరు ఎవరు అని చెప్పి ఆ రోజే అడిగారు కదా! అసలు చరణ్ కూడా ఎంత ఇదిగా అడిగాడు. చెప్పావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఉష అంటుంది, అక్క, నేను చాలా భయపడ్డానక్క. చందు గురించి చెప్దామంటే ఎవరు ఎలా తీసుకుంటారో అర్థం కాలేదు. చందు ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నిన్న నైట్ కూడా సుమలత గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. పొద్దున కల్లా నువ్వు ఉంటే నీతో పాటు పల్లవిని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తానని బెదిరించారు. ఇక చందుకి పెళ్లి సంబంధం అన్నారు. ఇక నేను ఉండి కూడా ఉపయోగం ఏముంది? చందుకేమో నేను ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడం, నాతో ఉండడమే ఇష్టం లేదు. ఇక ఈ బ్రతికి ఎందుకు అనిపించింది, అందుకే చావాలనుకున్నానక్క అనగానే, అసలు కనీసం చరణ్కైనా చెప్పచ్చు కదా అనగానే, ఏం చెప్తానక్క, చరణ్కైనా ఇటు చందు తమ్ముడే కదా, తమ్ముడికే కదా సపోర్ట్ చేస్తారు అని చెప్పి అలా ఉష అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, తప్పుగా అర్థం చేసుకున్నావు చరణ్ని. చరణ్ ఇటు రిలేషన్షిప్ కన్నా కూడా నిజానికే వాల్యూ ఇస్తారు. ఎటు న్యాయం ఉంటే ఆయన అటువైపే ఉంటారు. నువ్వు ఒక్కసారి చెప్పి చూడు చందు గురించి. నీ వైపు ఉండకపోతే అప్పుడు నన్ను అడుగు అని చెప్పి అంటుంది పల్లవి. సరే అక్క, నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు కాబట్టి నేను చరణ్కి అని ఉష చరణ్ని కలుస్తుందనమాట సపరేట్గా. ఇక చరణ్కి ఉష జరిగిందంతా చెప్తుంది. నేను ప్రేమించింది ఎవరినో కాదు, చందు నేను కలిసి అట్లాగా యూఎస్లో చదువుకున్నాము. తను నన్ను మోసం చేశాడు. ఇన్ని రోజులు నన్ను చెప్పనివ్వలేదు, బెదిరించాడు. మొత్తం అంతా ఇక జరిగింది అన్ని ఫోటోలు కానీ అన్నీ చెప్పేస్తుంది అనమాట చరణ్కి. ఇక అప్పుడు ఉషకి చెప్తాడనమాట చరణ్, ముందే చెప్పాల్సింది కదా, నీకు ఆ రోజే చెప్పాను నా సపోర్ట్ నీకే అని చెప్పి. నా తమ్ముడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, నేను మాట్లాడతాను అని చెప్పి ఉషాని ఇంట్లోకి తీసుకొస్తాడనమాట చరణ్. ఇక అప్పుడు లోపలికి చరణ్ ఉషాని తీసుకురాగానే ఇక అక్కడ బామ్మ, చంటి, ఇటు అక్షిత, చందు, సుమలత వీళ్ళంతా వస్తారన్నమాట. ఇక సుమలత ఏమో, రేయ్ చరణ్, ఆ ఉష ఎందుకు లోపలికి వచ్చింది? నేను ఇంట్లోకి రావద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు అని చెప్పి సుమలత అరుస్తూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ ఏమో, మమ్మీ నేనే ఉషాని లోపలికి తీసుకొచ్చాను, నేను మాట్లాడదామని తీసుకొచ్చాను, నేను ముందు చెప్పేది విను మమ్మీ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న చందు ఏమో కంగారు పడిపోతూ ఉంటాడు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.